పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వరి పంట నేలకొరిగింది. సాలూరు, పెంటపాడు మండలాల్లో 100 ఎకరాల్లో వరి చేను దెబ్బతింది. వర్షంలో ధాన్యం పూర్తిగా తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు పంట కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వమే తమ ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. మొన్నటిదాకా నీరు వాటర్తో కట్టుకొని ఇప్పుడు తుఫాను వల్ల మొత్తం నేలపాలు అయిపోయిందండి. మొత్తం పండించిన బాగానే ఉన్నాం, సగం పంటలోనే మొత్తం నేలపాలు అయిపోయింది. అది ఇప్పుడు మనకి కట్ చేసుకోవడం కూడా పనికిరాదు, మొత్తం పెట్టుబడి అంతా పోయిందండి. ఇప్పుడు దానికి మీరు ఏదైనా గవర్నమెంట్ రూపంలో మాకు ఏదైనా రైతులకు సాయం చేసి కోరుకుంటున్నామండి. 2 ఎకరాలు వరి వేసామండి. పాత కోసాము, పాత కోసి కళ్ళని తెచ్చేకి ముసిరి పెట్టింది. ఈ ముసిరి పెట్టిన వల్ల మరి ఎంతైనా మొక్కలు మొలుస్తాయి. ఆ మొక్కలు మొలిసిన దాన్ని ఏ సహకారం పిలిచినా కొంత కాదు. దానికి ఎంత మీరు సహకారం చేస్తారో మాకు ఇంత అయ్యింది.